హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇంకా తిరుపతి నుండి వచ్చేసాము. ఇప్పుడు నుండి మన జర్నీ స్టార్ట్. ఈరోజు గత 2 రోజులుగా మనం ఊళ్ళో లేము కాబట్టి ఎవరైతే ఫోన్ చేస్తున్నారో వాళ్ళ ఇంటికి పోయి మనం రిపేర్లు ఏమైనా ఉంటే చూసుకొని మీకు చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. తిమ్మారెడ్డిపల్లి రాగానే మన ఫ్రెండ్ లతీఫ్ గడు వాడి ఫ్రెండ్ బండి ఆగిపోతే దోసుకుంటూ వెళ్ళాము. కొంచెం దూరం అయినా కొంచెం స్టాప్ వచ్చింది. ఇది తిమ్మారెడ్డిపల్లి. ఈ ఊరు కేబుల్ కూడా మందే. ఎవరైనా నెట్ కావాలన్నా ఇస్తాము. నెట్ కేబుల్ 2 మందే. ఇది కొండారెడ్డిపల్లి. ఇక్కడ చిన్న పని ఉంది, చూసుకొని బయలుదేరదాం. సిగ్నల్ కొంచెం లైట్గా లాస్ పడుతుంది ఇక్కడ, ఇది చూసుకుని వెళ్ళిపోదాం. ప్రాబ్లం అయితే ఓకే, ఇక్కడికి +2 సిగ్నల్ వస్తుంది. ఇక మనం కస్టమర్లకు అడిగిపోదాం. ఇదైతే డక్కనూరు రొంపిదొర్ల మధ్యలో ఉండే ఎర్రచందనం తోట. వాళ్ళు బాగానే పనిచేస్తారు ఇక్కడ. కనపడే ఇంట్లో కూడా మందే కేబుల్. సూపర్ లొకేషన్. ఇది అయితే బాగుంటుంది. రొంపిదొర్లు అయితే వచ్చేసాము. ఇక్కడ ఏదో కంప్లీట్ ఉందంటే వచ్చా, చూసుకొని ఓకే. టీవీ అయితే ఓకే. మనం అయితే మన పని ముగించాము. ఇందులో మన ప్రాబ్లం ఏమి లేదు. ఇదే రొంపిదొడ్లలో ఏమైతే గత 6 నెలలుగా ఊర్లో లేదు, ఇవాళ వచ్చిందంట. బిగిచ్చేసి వెళ్ళిపోదాం. ఫైనల్గా ఇంట్లోకి అయితే వచ్చేసాము. నైటే ఫోన్ చేసింది, డబ్బులు అయితే వేసాను. బొమ్మ అయితే వచ్చింది. మా వాడు వేసినలేమన్నా. బొమ్మ అయితే వచ్చేసింది. కాకపోతే క్లారిటీ కోసం వచ్చి ఇది కూడా రొంపిదొర్లే. చిన్న కంప్లైంట్ వాళ్ళ ఇంట్లోనే చూసేసుకున్నాం. బొమ్మ అయితే ఓకే. బొమ్మ వస్తే చాలు, చాలా ఆనందం. ఇక్కడైతే వైరు పక్కింటి వాళ్ళకి అడ్డమవుతుందని తీసి తీసి లాగి మళ్ళా కట్టమన్నారు. సరే అని చెప్పి వైరు తీసి కిందేసి మనోడికి ఇస్తే వాడు తీసి ఆ వైరు పైన ఇచ్చిండు. పైన కట్టాలని చూస్తుంటే వీడు కింద ఉత్తనాయలు ఫోను అటు ఇటు తిప్పుతుండు. అది తప్ప మిగతా చెప్పిన పని తప్ప మిగతా పనులన్నీ చేస్తుండు. ఇట్లాంటప్పుడే మనసులకు కోపం వచ్చేది. సరేలే అని చిన్నగా కోపం ఆపుకొని మార్చుకొని కట్టేసాను. ఇప్పటికైతే ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకే, రైట్. ఇది కూడా రొంపిదొడ్లలోనే చిన్న కంప్లైంట్. అది జాయింట్ ఇంటి మీద ఉండడంతో వాన వచ్చినప్పుడు నీళ్ళు తడిసి తుప్పు పట్టింది. దాన్ని తీసేసి మనం కొత్తగా జాయింట్ వేస్తున్నాం. ఇంతకుముందు మామూలు జాయింట్ పిన్ వేసేస్తున్నాం. ఇప్పుడేమో తీసేసి డైరెక్ట్ జాయింట్ చేసి టేప్ వేసేసి క్లోజ్ చేసినాం అనుకో, మనకి ఇంక వాన పడ్డా నీళ్ళు తడిసినా ఇబ్బంది ఉండదు. ఈ జాయింట్ అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. విషయం ఏంటంటే దాంట్లో అల్యూమినియం పీసులు, రాగి వైరు అన్నీ ఉంటాయి. కాకపోతే మనది ఫైబర్ ధర వచ్చేది. కాకపోతే ఇంట్లో నుండి కిందకే వేస్తాం, అంతా FTTH. అది పట్టుకుంటే షాక్ వస్తుంది. అటు ఏం అనుమానాలు ఏమి ఉండవు. షాక్ రాదు, ఎందుకంటే నేను పట్టుకొని చేస్తాను కాబట్టి. అది జాయింట్ ఏ వైర్లు తగలకుండా దానికే తగలాల. అట్లా వేస్తే ఇబ్బంది ఉండదు. వేస్తే బొమ్మ వచ్చేస్తుంది. మనకి ఫైబర్లో సిగ్నల్ అంతా పెరుగుతూనే ఉంటుంది, ఇబ్బంది ఉండదు. ఓకే, రైట్. ఆ విధంగా వేసి దాంట్లో మనం ఫుల్ టేప్ అయితే చుట్టేసేసి క్లోజ్ చేస్తాం. ఇంట్లోకి పోయి బొమ్మ చూసుకుంటే ఓకే అవుతుంది. బొమ్మతో పాటు మనం మెయిన్ చూసుకోవాల్సిందంటే MERలో మనకి వైర్ క్వాలిటీ ఎంత, బొమ్మ విషయం ఉందా లేదా అది మొత్తం కనపడుద్ది. MER వస్తే బొమ్మ ఆటోమేటిక్గా మనకు వచ్చేసినట్టే. ఆ విధంగా టేప్ వేసి క్లోజ్ చేసుకుంటే సరే. సిగ్నల్ అయితే ఓకే. ట్యూనింగ్ కొట్టాను. ఆ ట్యూనింగ్ అనేది ప్రాసెస్ పూర్తిగా అయ్యి అన్ని ఛానళ్ళు ట్యూనింగ్ అవుతాయో లేదో చూద్దాము ఇప్పుడు. ఓకే, పర్ఫెక్ట్గా ట్యూనింగ్ అవుతుంది. మొత్తం 320 ఛానళ్ళు ట్యూన్ అవుతాయి. ఓకే,
ట్యూనింగ్ అయితే అయిపోయింది. ట్యూనింగ్ అయితే మనకు ఆల్మోస్ట్ అన్ని ఛానల్ వచ్చేసింది. మనకు ఫస్ట్ ఈ ఊర్లో మనకైతే కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఒక 30 కిలోమీటర్లు ఇటు కనిగిరి రోడ్ సైడ్ రావాలా, అక్కడికి వచ్చాము. మాలకొండాపురం అని ఆ ఊర్లోకి నెక్స్ట్ ఎంట్రన్స్. ఇది మాలకొండాపురం స్కూలు, బాగుంటుంది స్కూల్. పల్లెటూరు అయినా సరే మంచి స్కూలు, చాలా పెద్ద ప్లేసు, చెట్లు, బిల్డింగ్లు కూడా బాగుంటాయి. ఇక్కడ టీవీ ఇదే మాలకొండాపురంలో టీవీ గోడ కొట్టాల, ఆ పని మీద వచ్చినాం. వీళ్ళు కొత్తగా వచ్చారు మన మాలకొండాపురంలోకి. అంటే వాళ్ళది ఈ ఊరే, కాకపోతే ముందు ఆట రోడ్లో ఉండేవాళ్ళు. ఆడ బల్ల మీద పెట్టి వాడుతున్నారు. కాకపోతే ఇక్కడ ఆ బల్ల ఆడమవుతుంది, ఇంటికి స్టాండ్ కొనుక్కొని వచ్చి టీవీకి ఇచ్చి మనోడికి ఫోన్ వచ్చేసరికి సందు లేకుండా తీస్తుండే వీడియో. ఇంక అదే పనిగా ఆపరా అన్న కూడా వినడం లేదు. వీడేమో వీడియోలు తీసే పనిలోనే ఉండు. నేను ఇంక సరేలే అని చెప్పి ఇంక నా పని నేను చేసుకుంటా ఉన్నా. ఫైనల్గా అయ్యి లాకులు తీసేసి దాని కింద బెంచ్కి పెట్టే స్టాండ్ అనేది ఊడదీసి, తర్వాత ఇంకా మన పని మనం చేయాలి కాబట్టి ఆ కర్రలన్నీ ఆ రెండు తీసేసి ఆ రెండు స్టాండ్లు ఊడదీసి మనం ఫైనల్కి ముందు మార్కింగ్ వేసుకోవాలి. కోతి కొబ్బరి చిప్పిచ్చి ఏం చేస్తుందో మా మెట్టనాయాలకి ఫోన్ వచ్చి అట్లా చేస్తాడు. ఆ విధంగా ఏం చేసినా రికార్డ్ చేస్తూ ఉండు. ఏం చేద్దాం. ఫైనల్గా క్లాంపులు అయితే బిగించాము చెక్కింగ్ కోసం. చూసుకోండి, అటు ఇటు తిప్పే కదలట్లేదు. ఫైనల్గా మార్కింగ్ అయితే పెట్టేసుకొని మనకి కావాల్సిన సైజులో మార్కింగ్ తీసుకొని నెక్స్ట్ మిషన్ తోటి బొక్కలేసే టైంకి కరెంట్ పోయింది. సరేలే అని చెప్పి ఆ వైర్ కట్టుకుందామని ఆ ఉండే వైర్ని తీసి విద్య మీద ఒక శీల కొట్టి పక్కకు లగ్గడదామని బయలుదేరిన. ఈ విధంగా పీకి లాగి కట్టేసిన. ఇప్పుడు మనకి రోడ్డు మీద లారీలు తిరిగినా అడ్డం లేదు. ఆ విధంగా కట్టుకొని మళ్ళా దాని మీద నుండి కిందకి దిగొచ్చి ఇంట్లోకి అయితే వెళ్ళి మన పని మనం చేసుకుందాం అనుకుంటున్నాం. ఆ కట్టేటప్పుడు ఆ విధంగా స్క్రూలు అన్నీ ముందు గోడకి బొక్కలు వేసుకొని, ఆ తర్వాత మళ్ళా స్టాండ్ పెట్టి దాంతో కూడా స్క్రూలు బిగించి, ముందు మనం చూసుకోవాల్సింది కొలతలు వేసుకొని సైజ్ చూసుకోవాలి. టీవీ వంకర టింకర కాకుండా స్ట్రైట్గా ఉందో లేదో చూసుకొని మన బొక్కలు వేసుకొని ఆ తర్వాత టీవీ ఎక్కేయాల. స్టాండ్ పెట్టుకొని చెక్ చేసుకుంటూ పెట్టాలి. తేడా వస్తే మాత్రం కస్టమర్ కాడ దెబ్బతింటాం. ఫస్ట్ మనం స్ట్రైట్గా ఉందా లేదా చూసుకొని అప్పుడు బిగియాలి. ఫస్ట్ మనం చూసుకోవాల్సిందే స్ట్రైట్గా ఉందా లేదా. ఫైనల్గా బొమ్మ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఊరు బయలుదేరి నెక్స్ట్ రాయగుంటపల్లి పోదాం, ఒక రౌండ్ వేద్దాం.